అన్నీ బాధలే. బాధలు లేవనట్లే. కానీ మన అమ్మ నాన్న ఎలా బాధపడ్డారు, మనం ఎలా చేసాము అన్నది గ్రహించి మనకొస్తాయి బాధలు. బాధలు రావని కాదు. అన్నిటిని నిలదొక్కుకుంటూ మనం ముందుకు నడవాలి. మన ఒళ్ళు అలసటైపోయింది. కానీ మనకెవరు చేయరు. తండ్రి చేస్తాడా? చేయలేడు. భర్త చేస్తాడా? చేయలేడు. మన పని మనమే చేసుకోవాలి. తల్లి ఊరికే వచ్చి చేయదు కదా. అన్నిటికీ మనం ముందుంటేనే మన పిల్లల్ని సాకి తర్వాత మన పిల్లలకు కూడా చెప్పుకోగలుగుతాం. అలా చెప్పలేని పరిస్థితిలో ఇంకెవరికి చెప్పుకుంటాం? దేవుడా నా కర్మ ఇంతే అనుకుంటాం. కానీ ఆ దేవుడు ఏం చేయలేడు కదా. మనం కూడా చేయాలి. ఏదో అన్ని సాకులు చెప్పేసి వీడియోలు తీసేసి అలా పెట్టేసి ఈ దేవుడుని అలా అని ఇలా అని కాదు. చేతనైన వరకు చేసుకోవాలి. మనం భూమి మీద పడ్డాక ప్రతి జీవికి ప్రతి మనిషికి కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని నిలదొక్కుంటూ ముందుకు నడిచినప్పుడే మన జీవితానికి అది ఒక ఫలితం. అది తెలుసుకోండి. ఎవరైనా మహిళలు ఏదో వచ్చిందని మాట్లాడేయద్దు. అన్నీ తెలుసుకోండి. కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. సుఖపడడం కాదు, కష్టపడడం కూడా నేర్చుకోండి. అర్థం చేసుకోండి. ఇలా అంటుందేంది ఏమి అనుకోకండి. మంచితనం చెప్తున్నాను. బాధపడకుండా నవ్వుతూ సంతోషంగా బతికేయండి.